యూజరే వచ్చాడు, భాను గ్రూపే వచ్చింది. భాను గ్రూప్ వచ్చింది, భాను యూజరే వచ్చాడు. వేరే వాళ్ళు రాలేదా? రాలే. నో 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 నో. ఇప్పుడు యాక్చువల్గా సార్ మనకి ఓనర్షిప్ ఇప్పుడు చేంజ్ చేద్దాం. అసలు గ్రూపు నేమ్ ఇప్పుడు చేంజ్ చేద్దాం. దేనికి? ఒక ఫోల్డర్కి. సరే చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఫోల్డర్కి చేంజ్ చేద్దాం. ఫోల్డర్ అంటే చేంజ్ చేయాలంటే చేంజ్ చేయటం మనకు లేదు. ఎందుకంటే సిహెచ్ ఓను సిహెచ్జిఆర్పిని ఉపయోగించే వ్యక్తి రూట్ యూజరే. సార్ సూడో యూజర్ ఉపయోగించవచ్చా? సూడో యూజర్ తప్పకుండా ఉపయోగించవచ్చు, బట్ వాడికి పర్మిషన్స్ కావాలి. ఇక్కడ రూట్ ఉన్నాడు, ఇక్కడ ఎస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సిహెచ్ సిహెచ్ అంతకంటే ముందే LS-LD రాసి /project2 రాస్తా నేను. అప్పుడు ఏమైంది? రూట్ ఉన్నాడు, గ్రూప్లో రూటే, ఇది రూట్. నేను అనుకున్నా అట్లా కాదు, గ్రూప్ 4ని ఇక్కడ మార్చేద్దాం అనుకున్నా. గ్రూప్ 4 ఇక్కడ రావాలా, రూట్ అనేది ఉద్దిక. గ్రూప్ 4 మెంబర్స్ అందరికీ ఓనర్షిప్ మార్చేస్తా. అప్పుడు మనం ఏంది, సిహెచ్జిఆర్పి గ్రూప్ 4 తర్వాత project2 ఇలా మార్చా అనుకో. సో మార్చిన తర్వాత LS-LD ప్రెస్ చేసి project2 ప్రెస్ చేస్తే చూసారా, గ్రూప్ 4 వచ్చింది. ఇక నాకు సమస్య లేదు. ఇక నేను గ్రూప్ 4లో యాడ్ చేసుకుంటూ ఉంటా ఒక్కొక్క పర్సన్ని. ఇక గ్రూప్ 4లో యాడ్ చేసిన ప్రతి పర్సన్కి అది ఏదైతే RWX ఉందో ఇక వచ్చేస్తుంటుంది. నాకుతో సంబంధం లేదా? నాకు సంబంధమే లేదు. ఇక ఫిక్స్డ్. ఇక సార్ ఓనర్షిప్ కూడా మార్చొచ్చా? మార్చుకో. ఓనర్షిప్ ఏంటి? సపోజ్ నేను చందు అనే వ్యక్తిని ఓనర్గా చేయాలనుకుంటున్నా. LS-LD రాసి project2 రాస్తే ఓనరు దీనికి రూట్ చందుని చేయాలి. అప్పుడు చందుని ఏం చేస్తా? అప్పుడు CHOWN ఓన్ ఓనర్షిప్ అనమాట. CHOWN అంటే చేంజ్ ఓనర్షిప్. సో అప్పుడు చందు, ఆ తర్వాత దేనికి అంటే project2 చందు. కరెక్టే కదా? project2కి చందు వచ్చాడు. LS-LD /project2. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు. చందు అనే యూజర్ వచ్చాడు, తర్వాత గ్రూప్ 4 మారింది. సరే, బాగుంది. ఇప్పుడు గ్రూప్ 4లో ఉన్న మెంబర్స్కి అన్ని యాక్సెస్ వస్తాయా? అన్ని యాక్సెస్ వస్తాయి. బాగుంది. ఇంతవరకు చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో పనిచేసే వాళ్ళు ఏం చేశారు అంటే, ప్రాజెక్టులు ఎవరు చేస్తున్నారు? భాను చేస్తున్నాడు, తర్వాత మహేష్ కూడా చేస్తున్నాడు అనుకోండి. భాను అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన LS-L టైప్ చేశాడు. LS-L టైప్ చేశాడు. 4 ఫైల్స్ 5 ఫైల్స్ వచ్చినాయి. రైట్. ఇప్పుడు LS-L రాస్తే 5వ ఫైల్ వచ్చింది. ఇప్పుడు సింపుల్గా ఆయన టచ్ అని రాసి ఫైల్ 6 రాశాడు. LS-L కొడితే ఫైల్ 6 వచ్చింది, కానీ అరే నీ పర్సనల్ నేమే వచ్చింది, నీ పర్సనల్ గ్రూప్ పేరే వచ్చింది. వాట్ ఈస్ ద యూస్ ఫర్ మీ? నేను ప్రాజెక్ట్లో ఉన్నా, నువ్వు నీ పర్సనల్గా ఇవన్నీ చేసుకుంటే ఎట్లా అంటాడు వాడు, లైనెక్స్ వాడు. అంతే కదా? సో యాక్చువల్గా నేను ఈ ఈ ఈ ఫైల్స్ అన్నీ ఎక్కడున్నాయా అంటే ప్రాజెక్ట్లో ఉన్నాయి. అసలు ప్రాజెక్ట్కి సంబంధించిన ఇదిగో LS-LD /project2 యాక్సెస్ అయిద్దా ఇతనికి లేదా? LS-LD project2 యాక్సెస్ అయిద్దా? యాక్సెస్ అంటే ఏంది? ఈ మాదిరిగా చూపిస్తుంది. వాడు చూసుకున్నాడు. ఓకే ఓకే, చందు అనేది యూజరు అంటే ఓనరు, గ్రూప్ 4 అనేది ఇది. బాగుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సింపుల్గా, బాబు యాక్చువల్గా ఇదిగో ఇప్పుడు మీకు ఇక్కడ కథ మలుపు తిరిగిద్ది అనమాట. ఓకే, అదే స్పెషల్ పర్మిషన్ అనేది మనం అర్థం చేసుకోవడానికి ఇది యాక్చువల్గా. సరే, ఇప్పుడు ప్రాజెక్టుకి ఇదిగో ప్రాజెక్టుకి గ్రూప్ 4 అనేది గ్రూప్ నేము, చందు అనేది యూజర్ నేమ్గా వచ్చింది. కానీ లోపల ఉన్న ఫైల్స్కి ఈ పేరు రావట్లా. అంటే అసలు గ్రూపే రావట్లా. ఓహోహో, గ్రూపే రావట్లా.
ఆ గ్రూపే వస్తే కదా, ఆ గ్రూప్ వచ్చింది కాబట్టి ఆ ఫైల్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. సపోజ్ ఇప్పుడు ఫైల్ 1 ఉంది. ఫైల్ 1 ఎవరు తయారు చేశారంటే వాళ్ళ గ్రూప్ వస్తుంది, రూట్ అని వస్తుంది. ఫైల్ 2 ఎవరు తయారు చేశారంటే రూట్ అనే వస్తుంది, వాళ్ళు తయారు చేశారు కాబట్టి. ఇప్పుడు ఫైల్ 5 ఎవరు తయారు చేశారంటే బాను, వాళ్ళ పేరే వస్తుంది, బాను గ్రూప్ వస్తుంది. ఫైల్ 6 ఎవరు తయారు చేశారంటే బాను వస్తున్నాడు. అదే కదా ఇందాక మీకు చూపించింది బానులో. ఎస్. అయితే ఇక్కడ మనకి ఇలా జరగకుండా ఈ గ్రూప్ 4 అనేదే ఈ ఫైల్స్ కూడా ఇంప్లిమెంటేషన్ జరగాలి, జరిగితే బాగుంటుంది. సో దాట్ ఇది పర్సనల్ అయిపోతుంది, ఎవరు గ్రూప్ వాళ్ళకి ఇక్కడ లైనెక్స్ అసైన్ చేస్తుంది. అప్పుడు లైనెక్స్కి చెప్పాలమ్మా, లైనెక్స్ డోంట్ డూ లైక్ దిస్. నో 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 నో, ఇది ప్రాజెక్ట్, ఇది నేను ఆల్రెడీ ఇచ్చా. ప్రాజెక్ట్ 2 అనే ఫోల్డర్కి గ్రూప్ 4ని యాడ్ చేశా. అటాచ్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ 2లో ఉన్న ఫైల్స్ అన్నిటికి కూడా గ్రూప్ 4 రావాలి. గ్రూప్ 4 వచ్చిందనుకో నాకు ఈజీగా యాక్సెస్ జరిగిద్ది. జరగటంతో పాటు అసలు ఇది ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్, ఇది ఏ భానుకో రూట్ యూజర్కో సంబంధించింది కాదు. మళ్ళీ భాను కాకుండా మహేష్ తయారు చేస్తే మహేష్ పేరు మీద వస్తుంది గ్రూపు, ఫైల్ 7 అని వస్తుంది. సో ఎవరు ఏ యూజర్ పడితే ఆ యూజరు ఫైల్స్ తయారు చేస్తే వాళ్ళ గ్రూప్స్ వాళ్ళ పేరు రాకూడదు, ఇక్కడ వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ గ్రూప్ నేమ్ వస్తుంది. దీనివల్ల ఏమైంది, యాక్సెస్ ప్రాబ్లం. అదేవిధంగా మనకి ప్రాజెక్ట్లో కొంచెం డిఫికల్టీ అనమాట. సరే, అట్లాగని చెప్పేసి ప్రతిదానికి సెట్ఎఫ్ఎస్ఎల్ కొట్టి మళ్ళీ ఆర్ఎం కొట్టాలంటే మళ్ళీ అప్పుడు మాన్యువల్ టాస్క్ అయింది. ఎన్ని కొడతావు, ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయి మన దగ్గర, ఎన్ని గ్రూపులు ఉంటాయి, ఎవరికెవరు ఎలా చేయాలా, ఇదంతా పెద్ద నాన్సెన్స్ వర్క్. ఓహోహో, ఎస్ ఎస్. అందుకోసం లైనెక్స్ ఏం చెప్పిందంటే నువ్వు ఏదైనా సరే ఇక్కడ గ్రూప్ పేరు ఇచ్చేసా, నువ్వు ఏదైనా సరే యూజర్ నేమ్ ఇచ్చేసా, నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు ఇచ్చిన ఆ ఫోల్డర్కి గ్రూప్ నేమే ఈ ఫైల్స్ కూడా అప్లై జరగాలి. ఓకే, జరగాలంటే దానికి అడ్వాన్స్డ్ పర్మిషన్ సెట్ చేయాలి. అడ్వాన్స్డ్ పర్మిషన్నే మనం స్పెషల్ పర్మిషన్ అంటాం. ఆ స్పెషల్ పర్మిషన్ అనేది ఈ ఈ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్కి అప్లై చేస్తే ఇక ఆ గ్రూపే కనపడిద్ది. అంటే మనకి చందు అనే వ్యక్తి ఫైల్ తయారు చేసిన గ్రూప్ 4 కనపడిద్ది, మహేష్ అనే వ్యక్తి ఫైల్ తయారు చేసిన గ్రూప్ 4 కనపడిద్ది. దిస్ ఈజ్ పాసిబిలిటీ విత్ అడ్వాన్స్డ్ పర్మిషన్ ఆర్ స్పెషల్ పర్మిషన్, సింపుల్గా చెప్పాలంటే. సో మనకి యాక్చువల్గా బేసిక్ పర్మిషన్స్ ఉన్నాయి, ఏసీఎల్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఉన్నాయి. అడ్వాన్స్నే మనం స్పెషల్ పర్మిషన్ కింద లెక్క చేస్తాం. స్పెషల్ పర్మిషన్, ఎస్. అప్పుడు ఇందాక మనం స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలంటే O+T స్టిక్కీ బిట్ ఇచ్చాం. అదర్స్కి అది నో నో నో, ఇది అదర్స్ కాదు, ఇది గ్రూప్స్. మనం మాట్లాడుతుంది గ్రూప్స్ అనమాట. ఓహోహో, గ్రూప్స్కి మనం మాట్లాడదాం. కాబట్టి గ్రూప్స్కి స్పెషల్ పర్మిషన్ ఎలా అప్లై చేయాలి, అదర్స్కి స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలంటే టీ మీన్స్ వాట్, స్టిక్కీ బిట్ అని చెప్పాము, స్టిక్కీ బిట్. అప్పుడు అదర్స్కి ఎలాగ ఇవ్వాలి అని చూస్తే అప్పుడు వాడు చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా బాబు, మీరు ఎప్పుడైనా సరే అదర్స్కి ఇచ్చేటప్పుడు టీ వాడండి. అది స్మాల్ టీ అయినా క్యాపిటల్ టీ అయినా నో ప్రాబ్లం. స్మాల్ టీ ఆర్ క్యాపిటల్ టీ నో ప్రాబ్లం. అంటే సిహెచ్ మాడ్ O+T ఆర్ సిహెచ్ మాడ్ O+T నో ప్రాబ్లం. O+T చాలా మంది స్మాల్ టీ వాడతారు, రైట్. సరే ఇప్పుడు నాకు అదర్స్ గొడవ కాదు, గ్రూప్స్ గొడవ. ఓహో, గ్రూప్స్కి స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలి. గ్రూప్స్కి స్పెషల్ పర్మిషన్ అంటే ఎస్, గ్రూప్ అంటే ఏంది G, స్పెషల్ పర్మిషనే ఎస్ అన్నాడు వాడు. ఎస్, క్యాపిటల్ S, G+S. దట్ మీన్స్ వాట్, నువ్వు ఎస్ అయినా వాడు ఆర్ క్యాపిటల్ S అయినా వాడు సెయ్. అప్పుడు గ్రూప్స్ అనే దానికి స్పెషల్ పర్మిషన్స్ వస్తాయి. G+S వాడు అంటే సిహెచ్ మోడ్ G+S, గ్రూప్స్కి స్పెషల్ పర్మిషన్ వచ్చినట్టే. అప్పుడు దానివల్ల ఏమైంది, ఈజీగా మనం ఏదైతే అక్కడ గ్రూప్ సెట్ చేసామో సెట్ చేసిన పరంగా ఇక ఆ ఫోల్డర్కి ఏదైతే గ్రూప్ ఉందో ఆ ఫోల్డర్లో మళ్ళీ మీరు కానీ ఫైల్స్ తయారు చేస్తే ఆ ఫైల్స్కి సేమ్ గ్రూప్ అప్లై అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమైంది, ప్రాజెక్ట్లో మనకి డిఫికల్టీ ఉండదు, యాక్సెసింగ్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ గ్రూప్ 4 ఫైల్ అని తెలిసిపోతూ ఉంటుంది మనం ఏది చూసినా.
లేకపోతే అది భాను ఫైల్ కనపడతా ఉంటుంది, లేకపోతే అది మహేష్ అనే ఫైల్ కనపడతా ఉంటుంది. అంటే యూజర్ల పేర్లు కనపడతాయి. గ్రూపులు కూడా యూజర్ పర్సనల్ గ్రూప్స్ కనపడతాయి. బట్ ఇప్పుడంతా యూజర్ల పేర్లు కనపడవు, యూజర్స్ గ్రూప్స్ కనపడవు. నా ప్రాజెక్ట్ పేరే కనపడిద్ది, నా ప్రాజెక్ట్ గ్రూపే పేరే కనపడిద్ది. ఎప్పుడు మనం పర్మిషన్స్ ఇస్తే. అంటే ఎలాగ సార్ అది? ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనం చూస్తే LS-LD రాస్తే /project1 కనపడింది. ప్రాజెక్ట్ 1 కనపడితే, సారీ ప్రాజెక్ట్ 2 కదా. సో ప్రాజెక్ట్ 2, ఎస్, ఇదిగో ప్రాజెక్ట్ 2లో గ్రూప్ 4 కనపడింది. ఫోల్డర్కి కనపడుతుంది గ్రూప్ 4. చందు చందు కూడా కనపడుతున్నాడు. ఓకే ఓకే. అయితే ఇక్కడ ఈ స్పెషల్ పర్మిషన్ అనేది ఇవ్వలే, మనం ఇంకా ఇవ్వలే. సో ఇవ్వకుండా LS-L చేసి /project2 చేశాం అనుకో. చేసినందువల్ల అయ్యయ్యో, ఆ ప్రాజెక్ట్ 2కి గ్రూప్స్ కనపట్ల, వాళ్ళ గ్రూప్స్ కనపడుతున్నాయి. ఓ, ఇది పెద్ద మైనస్, ఇది చాలా మైనస్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ మైనస్ అనే దాన్ని మనం తీసేయాలంటే గ్రూప్స్కి స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయాలి. అప్పుడు ప్రాజెక్ట్ 2కి ఏదైతే గ్రూప్ ఉందో ఫైల్స్ అన్నిటికి కూడా అదే గ్రూప్ కనపడిద్ది. సింపుల్గా చెప్పాలంటే అదే గ్రూప్ కనపడిద్ది. కొంచెం చెప్పాను కదా, హారబుల్ ప్రాక్టీస్ ఉండాలి బాగా దీన్ని అర్థం చేసుకోవాలంటే. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థమైంది, ప్రాక్టీస్ లేని వాళ్ళకి ఒక ముక్క కూడా అర్థం కాదు. అది విషయం, చాలా జాగ్రత్తగా వినండి. ఏదో IT కోర్స్ అంటే ఏదో మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారులే, వాళ్ళే వీళ్ళే, నో నథింగ్, ఏం జరగదు. మీ సొంత బాబాయ్ కంపెనీ పెట్టినా దాంట్లో నిన్ను కంపెనీలోకి తీసుకోవడం సాధ్యం కాదు. ఊరికి కావాలంటే ఆఫీస్కి వచ్చి కూర్చోమంటాడు అంతే. ఎందుకు? ప్రాజెక్టులో పనిచేయాలా? ప్రాజెక్టులు ఎవరి నాయి కాదు, క్లయింట్ ఏం చేస్తాడు? డెడ్ లైన్ పెట్టాడు, డెడ్ లైన్ ప్రకారం పని చేయకపోతే ఆఫీస్ మూసేయాల్సిందే. లేదులే, క్లయింట్ ఎవడైతే పర్లా, మా అబ్బాయే, మా చెల్లెలే, మా తమ్ముడే, నో, జరగని పని ఇది ఐటీలో. ఎక్కడన్నా జరిగింది కానీ ఏడు జరగదు. అది విషయం. కాబట్టి జాగ్రత్తగా కోర్స్ నేర్చుకోవాలా. సరే, ఇప్పుడు ప్రాజెక్టు అట్లా ఉంది. దాని లోపల ఫైల్స్ స్టోరీ చూస్తే ఇలా కనపడుతుంది. ఫైల్స్ అంటే ఫైల్స్, దాని లోపల ఉన్న ఫైల్స్ నేను మీకు ట్రై చేసి చూపిస్తున్నా, అందుకోసం ఇదంతా. రైట్, ఇదిగోండి ఫైల్స్ చూస్తే ఇది ఈ మాదిరి అరే, ఆ గ్రూప్ 4 లేదు, ఉండదు. ఇక గ్రూప్ 4 లేనందువల్ల నేను డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నా. గ్రూప్ 4 లేకపోవడం వల్ల ఇంకోటి, యాక్సెస్ లెవెల్స్ కూడా నాకు ప్రాబ్లమ్స్ పెడుతున్నాయి. డిఫరెంట్ యాక్సెస్లు వస్తున్నాయి. ఇదిగో భాను తయారు చేస్తే భాను పేరు మీద వస్తుంది. ఇదిగో మహేష్ తయారు చేస్తే మహేష్ పేరు మీద, రూట్ తయారు చేస్తే రూట్. కానీ ఇక్కడ ఏం జరిగిద్దంటే డైరెక్ట్గా ఇదిగో గ్రూప్ 4 అనేది వస్తుంది అన్నిటికీ. గ్రూప్ 4. ఎప్పుడు? ఇఫ్ యు అప్లై స్పెషల్ పర్మిషన్ అంటే ఏం చేయాలా? chmod g+s /project2 అంతే. ఓకే, దీన్నే మనం స్పెషల్ పర్మిషన్ అప్లై చేయటం అంటారు. ఓకే, G+S అప్లై చేసిన తర్వాత ఇదిగోండి చూడండి. సో అప్పుడు ఏం రాస్తాం? chmod g+s అని రాసి project2. ఓకే, అయిపోయింది. అప్లై చేసేసాం. అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక వీళ్ళకి తెలియదు. భానుకి చెప్పా, భాను ప్లీజ్ క్రియేట్ ఫైల్స్ అన్నా. భాను ఇప్పుడు దాకా ఫైల్స్ తయారు చేశాడు, మళ్ళీ ఇంకో ఫైల్ తయారు చేయాలి. టచ్ ఫైల్ 8 అన్నాడు, టచ్ ఫైల్ 9 అన్నాడు, టచ్ ఫైల్ 10 అన్నాడు. అంటే మొత్తం 3 ఫైల్స్ తయారు చేశాడు భాను. ఇప్పుడు రియల్గా చెప్పాలంటే భాను తయారు చేసిన ఫైల్స్కి భాను గ్రూప్ రావాలి. కానీ ఇప్పుడు ఆయన LS-L టైప్ చేయండి చూద్దాం. LS-L టైప్ చేస్తే ఓహోహో, ఎస్, ఇక్కడ చూసారా బాబు, మీరు ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు కనుక ఈ ఫైల్స్ అన్నీ మీ కాదు, ఆ గ్రూప్కి సంబంధించి కాబట్టి ఇదిగో గ్రూప్ 4 అంటే
ఇలాగా భాను యూజరో మహేష్ యూజరో వాళ్ళు వీళ్ళు నాకు కనిపించరు, నాకు గ్రూప్ 4 కనపడదు. దట్ మీన్స్ వాట్, దిస్ ఇస్ మై గ్రూప్, దిస్ ఇస్ మై గ్రూప్ ఫైల్. ఎస్ ఎస్. అప్పుడు ఈ గ్రూప్ 4 ఉండటం వల్ల ఆ గ్రూప్ 4లో ఉన్న సభ్యులందరికీ మనం ఏదైతే యాక్సెస్ ఇచ్చామో ఆ యాక్సెస్ వీళ్ళకి వచ్చేస్తుంది డైరెక్ట్గా. గ్రూప్ 4లో అదే కదా, గ్రూప్ 4 ఇక్కడ గ్రూప్ ఉంది కాబట్టి ఫైల్ 8కి గ్రూప్ 4లో ఉన్న మెంబర్స్ అందరికీ మనం ఏదైతే గ్రూప్ 4కి యాక్సెస్ ఇచ్చామో ఆ యాక్సెస్ ఇదిగో ఈ మాదిరిగా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్కి వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏం తెలుస్తుంది ఇక్కడ అంటే దిస్ ఈజ్ వాట్ అవర్ గ్రూప్ ఫైల్ అని తెలుస్తుంది. ముఖ్యంగా తెలవడంతో పాటు నో డిఫికల్టీ, ఐడెంటిఫికేషన్ ఈజీ, నో డిఫికల్టీ. అట్ ద సేమ్ టైం యాక్సెస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సింపుల్, యాక్సెస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సింపుల్. మళ్ళీ ఇంకొక పర్సన్ తయారు చేసాడు అనుకోండి, వాళ్ళ పేరు మీద కనపడిద్ది. ఇప్పుడు వాళ్ళ పేరు మీద కనపడదు, అన్ని గ్రూప్ 4లే కనపడతాయి అంతే మొత్తం. అంటే ఈ విధంగా నాకు ఓనర్ ఎవరైనా నాకు సంబంధం లే, నేను ఈ ఫైల్ మీద గ్రూప్ అనేది అప్లై చేసినప్పుడు డైరెక్ట్గా అదే గ్రూప్ రావాలి. ఇట్లా ఇక్కడి నుంచి మొత్తం కూడా గ్రూప్ 4 వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ స్పెషల్ పర్మిషన్ యాడ్ చేసాం కాబట్టి, ఇది స్పెషల్ పర్మిషన్ యాడ్ చేయటం వల్ల మనకి ఈజీ టు యాక్సెస్, ఐడెంటిఫికేషన్ ఇష్యూ ఉండదు. అట్ ద సేమ్ టైం ఎవరికైనా సరే ఒక యాక్సెస్ ఇవ్వాలంటే, నేను ఇప్పుడు సపోజ్ మనకి ఇంకో పర్సన్ వచ్చాడు కేకే, ఈయన యాక్సెస్ ఇవ్వమన్నాడు, అప్పుడు నేనేం చేస్తాను, కేకే అనే వ్యక్తిని తీసుకొచ్చి గ్రూప్లో యాడ్ చేస్తా. GPasWD ఏ కేకే గ్రూప్ 4లోకి